మనకైతే ఫస్ట్ టెంకాయ చెట్లు ప్లాన్ ఉంది. దానికోసం వచ్చి మనకు ఎక్కడెక్కడ ఖాళీగా ఉందో మనకు 2 ఎకరాలు ఫామ్లో వచ్చేసి మనకు ఫస్ట్ మార్కింగ్ వేసుకోవడం జరిగింది. తర్వాత గుంతలు కొట్టుకొని స్టార్ట్ చేసుకొని తర్వాత మనకు గుంతలు కొట్టేసిన తర్వాత మనకు చెట్టుకి మనకు పంపించిన ఎరువులు, దానికి కావాల్సిన పోషకాహారం మొత్తం ఎరువులు కింద ఫస్ట్ 2 లేయర్లుగా వేసి తర్వాత మనకు చెట్టు పెట్టుకోవడం జరిగింది. చెట్టు పెట్టుకోవడం తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా నీళ్ళు అనేది కంపల్సరీ మనకు ఇవ్వాలి. ఫస్ట్ చెట్లు పెడతా అంటే ఒక్కసారి నీళ్ళు ఇచ్చేసినాం అనుకో మళ్ళీ ఒక 2 రోజులు లేట్ అయినా కూడా ఇబ్బందిలే. స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మనకు ప్రతిసారి మనకు నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ చెట్లకి. ఫస్ట్ నీళ్ళు ఇవ్వడము ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. మనకు దీనికి వచ్చి పైప్ లైన్ అయితే ఏది లేదు. ఫస్ట్ దీనికి మళ్ళీ సపరేట్గా మనకు బోర్ దగ్గర నుంచి మనకు 1.5 ఇంచ్ పైప్ వేసుకొని దాని ద్వారా మనకు సప్లై ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు బంద్ చేసినాము గేట్ వాళ్ళు. ఇట్లా చిన్న పైప్ ఒకటి వేసుకొని ఈ బెట్టుకు మటుకు ఈ విధంగా మనకు చేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మెయిన్ పైప్ వేసినాం అనమాట. మనకు బోర్ నుంచి ఇక్కడికి ఒక 50-70 అడుగులు ఉంటుంది. 2 ఇంచుల పైపులు వేసుకొని ఈ విధంగా సైడ్కి టెంకాయ చెట్లు వారంటీ కనెక్షన్ ఇచ్చినాం అనమాట. ఇక్కడికి సపరేట్గా ఒక కనెక్షన్ ఉంటుంది ఈ ఫ్లాట్లో వచ్చి. మనకు ఈ లైన్ వేసుకున్నాము. ఈ లైన్ డైరెక్ట్ బోర్ నుంచి మనకు నీళ్ళు వస్తాయన్నమాట. వీటి నుంచి ఈ లైన్కి ఇట్లా సపరేట్గా ఆ పక్క స్టార్టింగ్ పాయింట్లోకి పోతుంది అనమాట కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇది. ఇంకా దీంట్లో వచ్చేసి మనకు ఇది డైరెక్ట్ ఈ 2 చెట్లకు వచ్చేసి ఈ పక్క లైన్కి ఆ పక్క లైన్ డైరెక్ట్ బోర్ దగ్గర ఇచ్చినాము కనెక్షను. ఈ విధంగా ఈ 2 లైన్లు మటుకు, ఈ 2 లైన్లు ఆ పక్క ఒక లైన్, 3 లైన్లు మటుకు బోర్ కాడ పైప్కి వచ్చేసి మనకు 3 గేట్ బాల్ పెట్టుకున్నాం చిన్నవి. ఆ గేట్ బాల్ ద్వారా మనకు పాస్ అవుతాయి అన్నమాట నీళ్ళు. ఇంకా బోర్ పాయింట్ వచ్చి మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఒక గేట్ బాల్ పెట్టుకున్నాము ఈ లైన్కి. ఇది వచ్చేసి మనకు పైప్ లైన్ ఇప్పుడు రెండుకి యూజ్ అవుతుంది కాబట్టి మనకు ఇది వచ్చేసి మనకు ఫాన్లోకి పోతుంటుంది, వాటర్ ఫాన్లోకి. ఇక్కడ ఆన్లో ఉందన్నమాట ఇది. ఈ లైన్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక గేట్ బాల్ చిన్నది. ఇట్లా ఈ చెట్లు ప్రతి చెట్టుకి డైరెక్ట్ దీని ద్వారా పాస్ అవుతుంది అనమాట. 3 లైన్లు మటుకు ఈ విధంగా ఉంటాయి. ఇది ఒకటి, ఈ లైను ఇక్కడ ఒకటి ఇచ్చినాము. ఈ లైన్ సపరేట్. ఈ 3 లైన్లు మటుకు ఇక్కడ డైరెక్ట్ పైప్ నుంచి పోతుంది. ఇది నీళ్ళు అయిపోయింది, మనకు ఫుల్ అయిపోయింది, ఆఫ్ చేసేసినాం ఈ లైను. ఇక్కడికి వచ్చేసి మనకు సపరేట్గా మనకు నల్ల పైప్ అనేది మనకు 2 తీసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ మనకి ఈ పైప్లో నుంచి దీని ద్వారా మనకు ఈ 2 పైపులు అనేది మనకు లాస్ట్ వరకు వింటాయి. ఈ ల్యాడర్ పైపులో, ఈ ల్యాడర్ పైపు ద్వారా మనకు చెట్లకు సప్లై అవుతుంది అనమాట నీళ్ళు. ఇప్పుడు ఇక్కడ సపరేట్ కనెక్షన్ ఇచ్చేసినాం మనకి. ఈ పైపులకి ఇవ్వకుండా ఇది వేరే కర్బూజ చెట్లకి వేసుకున్నారు. అక్కడ ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా మనకి సపరేట్గా ఈ విధంగా మనకు లైన్కి ఇట్లా కనెక్షన్ ఉంటుందన్నమాట. ఇట్లా ఈ విధంగా నల్ల పైపుకి వచ్చేసి మనకు గేట్ వాళ్ళు పెట్టుకునేస్తాం. ఓ పక్క నుంచి ఆన్ చేసుకుంటూ ఓ పక్క పోతూ ఉంటుంది అనమాట ఈ విధంగా. ఈ విధంగా మనకు ప్రతి చెట్టుకి
నీళ్ళు పెట్టుకునేస్తాం ఈరోజు. అంతా ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకే రోజులో ఈ విధంగా నీళ్ళు పెట్టేసుకున్నాం అన్నమాట ప్రతి చెట్టుకి.